Hello guys, welcome back to my channel. సో ఈ వీడియోలో మనం హేజన్ అనేది ఏఐ పవర్డ్ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ అలాగే యూట్యూబ్ వీడియోస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఫేస్ని చూపించడం ఇష్టం ఉండదన్నమాట. సో వితౌట్ షోయింగ్ దేర్ ఫేస్ బట్ దే వాంట్ టు కమ్యూనికేట్ విత్ సోషల్ మీడియా అనమాట. సో అప్పుడు ఏంటంటే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తూ వాళ్ళు ఏఐ అవతార్స్ని యూజ్ చేస్తూ మనం కంటెంట్ అనేది కమ్యూనికేట్ చేస్తారనమాట. సో దానికోసం మనం గూగుల్ ఓపెన్ చేసి హేజన్ అనేది హేజన్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు మెయిల్ అనేది ఇచ్చేస్తే మెయిల్కి కోడ్ వెళ్తుంది. మళ్ళీ దాన్ని ఇక్కడ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అలా లేకుండా ఉన్నట్లయితే గూగుల్తో లాగిన్ అవ్వచ్చు అనమాట. అంటే మీకు ఏవైతే గూగుల్స్కి లింక్ అయి ఉన్నాయో జీమెయిల్స్ వాటి ద్వారా మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మెయిల్ అనేది ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ అది వెరిఫై చేసుకొని సో ఈ విధంగా మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇదే మెయిల్తో లాగిన్ అయి ఉన్నాను కదా. సో ఇక్కడ క్రియేట్ వీడియో ఉంది కదా. సో ఇక్కడ కార్నర్లో మీరు చూసుకోవచ్చు హోమ్, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్, అవతార్స్, నెక్స్ట్ అలాగే ఏఐ వాయిస్, బ్రాండ్, అప్లోడ్స్, ఇంటిగ్రేషన్స్, ల్యాబ్స్. సో ఇక్కడ మనకి క్రియేటివ్ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే వాట్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అనమాట. అంటే అవతార్ అంటే మీరు మీ వీడియోస్కి అవతార్స్ని అంటే వేరే ఫేస్ని అసెండ్ చేసి వీడియో చేయాలనుకుంటున్నారా, లేదా వీడియో ట్రాన్స్లేషన్ అనేది చేయాలనుకుంటున్నారా, అంటే మన వీడియోస్కి లిప్ సింకేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ నేను అవతార్ వీడియో అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దాని మీద క్లిక్ చేశాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. అంటే మీకు వీడియో ఇప్పుడు మనం యూట్యూబ్లో అయితే 16:9 అంటే ఆ రేషియోలో ఆ ఎక్స్పెక్ట్ రేషియోలో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే షార్ట్ వీడియోస్ అయితే 9:16 అనమాట. అంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఏ వీడియో కావాలి మీ వీడియోకి తగ్గట్టుగా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పోర్ట్రేట్ వీడియో అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ టెంప్లెట్స్ ఏమైనా కావాలా, నెక్స్ట్ అలాగే పీపీటీ బ్యాక్గ్రౌండ్, జనరేట్ స్క్రిప్ట్ అంటే మీకు వీడియోకి స్క్రిప్ట్ కానీ లేకపోయినట్లయితే సో బై యూజింగ్ ChatGPT ద్వారా మీరు స్క్రిప్ట్ అనేది తీసుకోవచ్చు. లేదా ఇక్కడ జనరేట్ స్క్రిప్ట్ అని కూడా ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. అంటే టాపిక్ ఏ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ అనేది ఇస్తున్నాను అనమాట. సో అగ్రికల్చర్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలి, మీకు కంటెంట్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలి. సో అరౌండ్ చాలా లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో మనకి తెలుగులోనే ఇద్దాం. సో టోన్ అనేది ఏ విధంగా కావాలి, ప్రొఫెషనల్గా ఎలాగా అనేది ఇచ్చుకోండి. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు కావాలా. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత జనరేట్ స్క్రిప్ట్ అనేది కొట్టండి. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే పీడిఎఫ్ టు వీడియో బీటా అంటే మీకు ఏదైనా పీడిఎఫ్లో మ్యాటర్ అనేది ఉంది. సో దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకుని కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్స్ తర్వాత ఇక్కడ మనకి అది సీన్ వైజ్గా అంటే ఒక్కొక్క సీన్ ఏమేమి ఉన్నది అనేసి అదే జనరేట్ చేసుకుంటుంది అనమాట. సో జనరేట్ చేసుకునేసి ఇక్కడ మీకు ఇంకా ఏమైనా అంటే ఇన్ని సీన్స్ ఇచ్చింది కదా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ వీడియోకి ఓకే ఈజీ మీకు ఎనఫ్ అనుకుంటే ఓకే జనరేట్ మీద క్లిక్ చేసింది. లేదంటే మీకు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ప్రాంప్ట్ మీద కొట్టి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ ఫాంట్ అనేది అంటే జనరేట్ చేసినటువంటి స్క్రిప్ట్ అనేది మీకు నచ్చలేదు అనుకుంటే అగైన్ మళ్ళీ రీజనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే అది మళ్ళీ జనరేట్ చేసేస్తుంది. సో నేను క్రియేట్ వీడియో మీద క్లిక్ చేశాను. సో క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా వచ్చిందనమాట. అవతార్ మీద క్లిక్ చేసినట్లయితే అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పిక్చర్ అంటే మీ ఫోటోనే అక్కడ మీకు విజువల్ అవ్వాలి అనుకున్నట్లయితే సో క్రియేట్ అవతార్ ఉంది కదా. సో ఒక నిమిషం. సో క్రియేట్ న్యూ అవతార్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కస్టమ్ ఫోటో అవతార్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ కంప్యూటర్లో ఏవైతే పిక్స్ ఉన్నాయో అంటే మీ గ్యాలరీలో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం. అంటే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ ఫొటోస్ అనేటివి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయకూడదు అనేది కొన్ని వార్నింగ్స్ అనేవి ఉన్నాయి. అవి మీరు చూసుకోండి. సో తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో అది వెరిఫై చేసుకునేసి మనకి ఆ ఫోటో అనేది ఇక్కడ చూడండి అప్లోడ్ ఫొటోస్ హ్యావ్ బీన్ మార్క్డ్ అండ్ ఆర్ రెడీ టు క్రియేట్ ఏ లుక్ ఫర్ యువర్ అవతార్ అనమాట. సో అవతార్ అనేది క్రియేట్ చేసి మనకి మన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ
టిక్ మార్క్ వచ్చింది కదా. సో తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ అనేది అడుగుతుంది. సో నేమ్ అనేది జస్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. సో నెక్స్ట్ అలాగే ఏజ్ అనమాట. నెక్స్ట్ జెండర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అంటే మీ కలర్ అనేది ఇక్కడ యువర్ అవతార్ ఈజ్ రెడీ, నౌ లెట్స్ యాడ్ సమ్ డీటెయిల్స్ టు బ్రింగ్ యువర్ అవతార్ టు లైఫ్. సో మీకు మీ అవతార్ కలర్స్ అనేటివి ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత దీన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వన్స్ యూ హ్యావ్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్. ఓకే, సో నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి లిమిట్స్ అనేవి ఫినిష్ అయిపోయింది అనమాట. సో ఓకేనా. సో ఆ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఈ ఫోటోనే కావాలనుకుంటే దాన్ని జస్ట్ అలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఓకేనా. సో అది వద్దు అనుకున్నట్లయితే వాళ్ళే కొన్ని ప్రీ డిఫైన్డ్ అనమాట, అక్కడ కొన్ని అవతార్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో మీకు ఏది కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ అంటే మీ యొక్క వీడియోకి తగ్గట్టుగా. సో ఇక్కడ చాలామంది ఉన్నారు. సో మేల్ ఫీమేల్ మీ యొక్క తగ్గట్టుగా మీ వీడియోకి తగ్గట్టుగా ఏ క్యారెక్టర్ ఏ పర్సన్ అనేది సరిపోతుంది అనేది చెక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సో ఒక నిమిషం నా ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేసేసాను కాబట్టి లిమిట్స్ అనేవి ఎక్సీడ్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ వీడియో వచ్చి నేను ఈ విధంగా చేశాను. Hey guys, I am Uma, assistant of MB. Further upcoming videos are going to touch with you guys. So let's create something newly. సో ఈ విధంగా చేశాను అనమాట. ఓకేనా. వన్స్ మనం అవతార్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఆల్రెడీ అక్కడ స్క్రిప్ట్ అనేది ఎనేబుల్ చేసేసారు కాబట్టి ఒకవేళ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరే డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒకవేళ ChatGPT ద్వారా మీరు ఎనేబుల్ చేయలేదు అప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ప్రాంప్ట్ అనేది ఇక్కడ మీరు స్క్రిప్ట్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా. సో స్క్రిప్ట్ రాసిన తర్వాత మీకు వాయిస్ అనేది ఎలా కావాలి అంటే లైబ్రరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ లైబ్రరీలో మనకి మన వీడియోస్కి తగ్గట్టుగా మనం ఏదైతే అవతారం ఇచ్చింటారో అంటే మేలా ఫీమేలా అంటే ఆ మేల్కి ఫీమేల్కి తగ్గట్టుగా వాయిస్ అనేది మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాయిస్ అనేవి ఉంటాయి. మనం దానికి తగ్గట్టు Hello, this is what I sound like. Hope you like it. Hello, this is how I sound. Hope you like it. సో అలాగా మనం ఏది కావాలనుకుంటే అది ఇస్తాం అనమాట. సో ఇది నాకు వద్దు, దరిద్రంగా ఉంది ఇది. సో ఒక నిమిషం. ఇది ఆడ వెళ్ళిపోయింది. సో ఫస్ట్ సో మన ఇండియా అదే నేను సెలెక్ట్ చేశాను. సో ఈ వాయిస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ లైన్లో మనకి వాయిస్ నెక్స్ట్ అలాగే టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ తర్వాత అంటే ఈ ఫోటో మనం క్లిక్ చేసాం కదా అవతార్ అనేది, సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా కావాలి అనేసి. ఓకేనా. సో అడ్జస్ట్ చేసుకొని మనం ఇక్కడ ప్లే వీడియో మీద ప్లస్ అంటే క్లిక్ చేసినట్లయితే అది. Good morning, everyone. Today, I want to discuss a topic that is both crucial and concerning. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనం మాట్లాడినట్టు ఇక్కడ మనం చూసుకోలేం, ఎందుకంటే అది జనరేటింగ్లో ఉంటుందన్నమాట. అంటే మనం పెయిడ్ వర్షన్ కాదు కదా, జస్ట్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, ఒక ఫ్రీ వర్షన్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి మనం సబ్మిట్ చేసేసి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన యొక్క యానిమేషన్స్, మన యొక్క ఫేస్ మూమెంట్స్ అనేవి మనం తర్వాత చూసుకోగలుగుతాం. ఓకేనా. సో ఒకసారి మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకున్నట్లయితే అంటే మొత్తం అనేది వీడియో అనేది ఎంటైర్ వీడియో మన అవతార్ అనేది సెట్ అయిందా లేదని ఇక్కడ మనం ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. అంటే అది ఎక్కడ ఏ నేమ్తో స్టోర్ అవ్వాలనేసి ఫైల్ నేమ్, నెక్స్ట్ అలాగే లొకేషన్, రిజల్యూషన్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ 720p వరకే, ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి 720p వరకే. అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోగలిగితేనే 1080 4K వాటిలో మనం ఇక్కడ డౌన్లోడ్ అనమాట. సో తర్వాత ఇక్కడ ఫార్మాట్ MP4 అనమాట. సో తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అది సబ్మిట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేసేసాను కాబట్టి లిమిట్స్ అనేది ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి నాకు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే లిమిట్స్ అనేది అయిపోయింది. సో నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనేసి అది చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో సబ్మిట్ చేసేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే మీరు ఒక నిమిషం. సో బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ రీసెంట్ క్రియేషన్స్ దగ్గర మీకు ఇక్కడ
అవి జనరేట్ అవుతున్నట్టుగా పర్సంటేజ్ రూపంలో అప్లోడ్ అవుతుంది అనేసి మీకు మెయిల్ ఏదైతే ఇక్కడ లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్కి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే మీ ఫైల్ అనేది ఎంతసేపులో మీ ఫైల్ అనేది రెడీ అవుతుంది, నెక్స్ట్ అలాగే కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, యువర్ వీడియో హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనేసి. ఓకేనా. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ దగ్గర కూడా చూసుకోవచ్చు నాకు మెయిల్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ విధంగా హేజన్ యాప్లో మనం మన వీడియోస్ని అంటే మనకున్నటువంటి కంటెంట్ని మనం కాకుండా వేరే అవతార్ని లేదా మన ఫేస్ని మనం డైరెక్ట్గా చెప్పడానికి కొద్దిగా షైనెస్ ఉన్నప్పుడు మన యొక్క అవతారు లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవతార్స్ని యూజ్ చేసుకొని మనం ఆ కంటెంట్ని మనం డెలివర్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అనదర్ ఇలాగే యానిమేషన్ ఏ అవతారం గురించి నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.